వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆన్లైన్ వేలంలో ఓజీ సినిమా టికెట్ 1,50,000 అయితే సొంతం చేసుకున్నారు నక్కా శ్రీధర్. అయితే మనతో పాటు నక్కా శ్రీధర్ ఉన్నారు. అసలు ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ఏ విధంగా జరిగింది, ఏంటి అసలు దీని విశేషాలు ఏంటని చెప్పి శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఆన్లైన్ బిడ్డింగ్ ఏంటి, ఓజీకి నిజంగా 1,50,000 పెట్టి టికెట్ కొనడం ఏంటి, ఏం చెప్తారు? ఇది 25వ తారీఖున ఏదైతే మన సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ అనే సినిమా రిలీజ్ అయిన సందర్భంగా స్టేట్ వైజ్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ నుంచి వాళ్ళు ఒక ఆక్షన్ వేయడం జరిగిందండి. సో వాళ్ళ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆక్షన్ ద్వారా వచ్చే అమౌంట్ని జనసేన పార్టీ ఫండ్కి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఈ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో ఒక వారం రోజుల కింద హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో సుమారు 5 లక్షల రూపాయలకు వెళ్ళింది. అలాగే నెల్లూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో చాలా అట్లా జరిగింది. అదేవిధంగా మనకి 2 రోజుల కింద మన విశాఖపట్నంలో ఏదైతే సిటీ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళు ఈ ఆక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పార్టీకి డొనేషన్ కింద ఈ ఫండ్ ఇవ్వడానికి వాళ్ళు ఒక థాట్ తోటి వచ్చారు. కాబట్టి నేను కూడా దానికి చెప్పగానే ఓకే చేసి పార్టిసిపేట్ చేశాను ఆ వేలంలోనే. సో దాంట్లో మనం 1.5 lakhsకి మనం ఫస్ట్ టికెట్ని మనం ఆక్షన్లో గెలుచుకోవడం జరిగింది. ఎన్ని టికెట్లు అసలు ఈ ఆప్షన్లో పెట్టారు? అసలు ఈ ఆప్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? అసలు ఇది ట్విట్టర్లోని స్పేస్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్ అయిందండి. సో దీంట్లో ఇంచుమించు సుమారు 1,500 మంది పార్టిసిపేట్ చేశారు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, లోకల్గా ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. సో ఆ ఆప్షన్లో మన దాన్ని టికెట్ మనం ఒకే ఒక టికెట్కి జరిగింది. ఇది ఒక్క టికెటే. ఆ ఒక్క టికెట్ మనం 1,50,000 మనం పాడడం జరిగింది. ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా లేదా జనసేన నేతగా ఆ టికెట్ ఇంతమంది 1,500 మంది పోటీకి రావడం అందులో మీరు సొంతం చేసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానంతో పాటు దానికన్నా ముందు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మండలాధ్యక్షుడిగా భీమిలి మండలానికి నేను క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. సో క్రియాశీలకంగా పార్టీకి పనిచేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అంతో ఎంతో మనకి అతని తాలూకా సిద్ధాంతాలు వచ్చి మేము అతని తాలూకా ఏదైతే ప్రజల కోసం అతని పార్టీ పెట్టి సేవ చేయడం ఉద్దేశంతో వచ్చారో దానికి అనుగుణంగా వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ ఫండ్ని పార్టీ కోసం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో రావడం నాకు చాలా ఆనందం అనిపించి హ్యాపీ అనిపించి దానివల్ల నేను ఆక్షన్లో పాల్గొనడం జరిగింది. మొత్తం 2 తెలుగు దేశాల్లో ఈ ఆక్షన్ ఎలా జరుగుతుందండి? మొత్తం అంతా ఓవరాల్గా అంతలక్కను ఓవరాల్గా జరిగిందండి. చాలా మటుకు ఇంచుమించు నాకు తెలిసి హైదరాబాద్లో ఒక జరిగింది, నైజాంలో జరిగింది, అలాగే చిత్తూరు జరిగింది, కర్ణాటక, బెంగళూరు, చెన్నై, సో అలా చాలా ప్రాంతాల్లో జరిగిందండి. అంటే ఒక జన సైనికులుగా ఒక సినిమా పక్కన పెడితే, సినిమా అభిమాని పక్కన పెడితే జన సైనికులుగా జనసేన పార్టీకి ఫండ్ ఇవ్వడం ఏ విధంగా ఉంది? ముఖ్యంగా అదే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. జనసేన పార్టీకి ఫండ్ ఇచ్చే ఉద్దేశంతో వాళ్ళు చేశారు కాబట్టి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1,50,000 వరకు వెళ్ళి ఆ ఆక్షన్లో టికెట్ని దక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. అతను సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా మనం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని నడపడంతో పాటు ప్రజల కోసం ఏదైతే వాళ్ళు సేవ చేస్తున్నారో ఆ పార్టీ మన సొంత పాకెట్ మనీని తీసుకొచ్చి ఆ కౌలు రైతులకు ఇవ్వడం కానీ, లేదంటే సార్ మరి పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎవరైనా ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తారో అటువంటిది అతని తాలూకా అమౌంట్ని అతనికి వచ్చే ఆదాయాన్ని తీసి ఇంచుమించు 430 పైచీలకు ఉన్న పంచాయతీలకి మనం అతను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి కానీ, అలాగే మన గిరిజన ప్రాంతాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధమైన అతనికి చిన్న కష్టం అని తెలిస్తే మటుకు అతను సొంత డబ్బుని ఏమి తృణప్రాయంగా అతను పేద ప్రజలకు పంచడం కానీ అది నేను చూసి బాగా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో దాంట్లో నా వంతు సాయంగా ఈ పార్టీ కోసం చేస్తున్న ఆక్షన్ కాబట్టి దీని ఆక్షన్లో నేను పాల్గొని ఈ వచ్చే అమౌంట్ని మన పార్టీ ఫండ్ కింద మనం ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం అయితే జరిగింది, నేను పార్టీ నడపడం కోసమే సినిమాలో యాక్ట్ చేస్తున్నానని. అలాంటిది ఆ పార్టీ ఈ ఫండింగ్ ఇవ్వడం ఏమంటారు? అంటే అతనితో పాటు ఇప్పుడు ఒకే వ్యక్తి మీద భారం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈ రోజున ఎంత అతను ఇస్తున్నప్పటికీ అవన్నీ అతని తాలూకు ఆస్తులను కరగదీసి మొత్తం అంతా పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఇలా ఒక పార్టీ ఫండ్ రూపంలో సాయంగా ఉంటే అది పార్టీ నడపడానికి ఒక ఇంధనంగా పనికొస్తుంది. సో ఇంకా అతనికి బాగా పనిచేయడానికి, ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి, అది మమేకం అవ్వడానికి అతనికి మంచి అవకాశం ఉంటుంది. పార్టీ పక్కన పెడితే సినిమాకి మంచి హైప్ అయితే వచ్చింది. ఏ విధంగా ఉండబోతుంది సినిమా మటుకు చాలా హైప్ వచ్చిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంత ముందు కన్నా ఈ ఓజీ సినిమా స్టార్టింగ్ వచ్చిన గ్లిమ్స్ నుంచి కూడా సో తమన్ గారి మ్యూజిక్ అయితేనేమి, అలాగైతే మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను
తాలూకా సాహో సినిమా తీశారు ఇంతకుముందు. సో వీళ్ళందరి మీద ఏంటంటే మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి లుక్ గెటప్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. మనం చూస్తాం, మన రికార్డ్స్ అన్నీ బదులైపోతాయి ఈ సినిమా ద్వారా. ఎందుకంటే అంత హైప్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం హిస్టరీ లాగా ఈ సినిమాకే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. చాలా 500 కోట్లు 1000 కోట్లు బడ్జెట్లు తీసిన సినిమాలకు కూడా ఏ టికెట్ కూడా ఆప్షన్ వేయడం జరగలేదు. ఏదైతే ఓజీ సినిమా ఉంది, ఈ ఓజీ సినిమాకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది మనం పెట్టడం జరిగింది. సో అది కూడా ఒక రికార్డే. సో అందులో చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఎంత హైప్ క్రియేట్ అయిందో మనం చూస్తున్నాం గత 4-5 రోజుల నుంచి. ఎక్కడ ఎవరి నోటంటే విన్నా ఈ ఓజీ సినిమా కోసమే నిన్న హైదరాబాద్లో కూడా పెద్ద వర్షం పడినా అసలు లెక్క చేయకుండా ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. అయితే ప్రధానంగా పార్టీ ఈ ఓజీ సినిమాకి సంబంధించి ఈ ఆప్షన్ అయితే వేశారు. ఆప్షన్లో అయితే ఒక్క టికెట్టు ఈ శ్రీధర్ గారు, నక్కా శ్రీధర్ అయితే ప్రధానంగా 1,50,000 అయితే పెట్టి కొనుక్కోవడం అయితే జరిగింది. అయితే మొత్తం ఇక్కడే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అన్ని చోట అయితే ఫండ్ రైజింగ్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇది ఒక మంచి ఉద్దేశంగా చేస్తున్నారు. పార్టీ ఫండ్కి అయితే ఈ అమౌంట్ వెళ్తుంది, నిజంగా పార్టీకి అయితే పనికొస్తుంది. ఆ నేపథ్యంలోనే నేను ఈ కార్యక్రమానికి అయితే వెళ్ళి ఇందులో పాల్గొని నేను నిజంగా 1,50,000 పెట్టే టికెట్ కొనుక్కోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టికెట్ పక్కన పెడితే నిజంగా ఆ పార్టీకి నా వంతు సహాయం చేయడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఈ 25 సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా వస్తుంది, బాగా ఆడుతుంది. సినిమా కూడా బాగా వచ్చింది. జనాలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ శ్రీధర్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా పార్టీకి నా వంతు సహాయం చేయడం అనేది నేను చాలా గొప్ప విషయంగా భావిస్తున్నానని చెప్పి ఈ నక్కా శ్రీధర్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామ్ కృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. రోజు యాక్షన్లో పార్టిసిపేట్ చేసి సో టికెట్ తెచ్చినందుకు ధన్యవాదాలు అండి. అండ్ ఆప్కా టీంకు థ్యాంక్స్ అండ్ సారీ. యాక్చువల్గా వాళ్ళది లాగౌట్ అయిందంట, వాళ్ళు ఇంకా అని అడిగారు. సో నేను కంటిన్యూస్ మెసేజ్ చేశాను, బట్ వాళ్ళకి ఇంకా అనే ఇష్యూ వల్ల ఇంకా పడాల్సి వచ్చింది. సో బ్రదర్ ఓకే, థ్యాంక్ యూ. శ్రీధర్ గారు 24th ఫుల్ ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ టికెట్ ఇంకా శివన్న వాళ్ళందరితో కలిసి. సో థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న శ్రీధర్ అన్న. మీరు ముందుగానే ఎప్పుడు కూడా చేస్తున్నట్టే పార్టీ యాక్టివిటీస్కి ఈసారి కూడా మాతో పాటు ఈసారి పాల్గొని ఇలాగా మీరు గెలుచుకున్న తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.